క్యాసినోవాలో జగపతి బాబు ఎంజాయ్. సిగ్గు శరం లేనివాడినంటూ ట్వీట్. పెద్ద సినిమా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో హీరోగా పరిచయం అయిన అద్భుతమైన టాలెంట్తో స్టార్ హీరోగా ఎదిగారు జగపతి బాబు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను అందుకున్న ఆయన వరుస సినిమాలతో తన సత్తా చాటారు. ఇలా దాదాపు 3 దశాబ్దాల పాటు సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆయన కొన్నేళ్ల క్రితం విలన్గా మారిపోయారు. లెజెండ్ మూవీతో విలన్నుగా పరిచయం చేశారు బోయపాటి శ్రీను. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడడం లేదు. దక్షిణాదిలోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జగపతి బాబు క్యాసినోలో కనిపించారు. ఆ వివరాలేంటో చూద్దాం. జగపతి బాబు మంచి మనుషులు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత సింహస్వరూపం అనే చిత్రంతో హీరోగా మారారు. అప్పటి నుంచి దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. తద్వారా ఫ్యామిలీ హీరోగా పేరు పొందారు. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను సైతం సొంతం చేసుకున్నారు జగపతి బాబు. అదే సమయంలో పలు అవార్డులు సైతం చేజిక్కించుకున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయంలో జగపతి బాబు లెజెండ్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. దర్శకుడు బోయపాటి జగపతి బాబును విలన్గా పరిచయం చేశారు. ఈ సినిమాలోని నటనతో అప్పటి నుంచి ఆయన కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో వరుసగా విలన్ పాత్రలను, సపోర్టింగ్ రోల్స్ను చేస్తూ చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు జగపతి బాబు. ప్రతి నాయకుడి పాత్రలు పోషించడం ప్రారంభించిన తరువాత జగపతి బాబు ఎన్నో మరపురాని క్యారెక్టర్లను చేశారు. మరీ ముఖ్యంగా కొన్ని సినిమాల్లో క్రూరమైన విలన్గా నటించి కూడా మెప్పించారు. ఓ ఫ్యామిలీ హీరోలో ఇంత డ్రమాటిక్ యాక్టర్ ఉన్నాడా అన్న విషయం తెలిసేలా చేసింది మాత్రం బోయపాటినే. ఇలా తెలుగులోనే కాదు, తమిళం, కన్నడం సహా పలు భాషల్లో నటిస్తున్నారు జగపతి బాబు. దీంతో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ తన సెకండ్ ఇన్నింగ్స్ను విజయవంతంగా నడుపుకుంటున్నారు. చేతినిండా సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ స్టార్ యాక్టర్ జగపతి బాబు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటారు. ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటుంటారు జగపతి బాబు. అలాగే ఫోటోలను, వీడియోలను సైతం వదులుతూ తన క్రేజ్ పెంచుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్లో చాలా భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న జగపతి బాబు తాజాగా ఓ పర్సనల్ ట్రిప్లో ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన రాయల్ క్యాసినో గేమ్స్ ఆడే ప్రదేశానికి వెళ్ళి తీసుకున్న ఫోటోను జగపతి బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి సిగ్గు శరం లేనివాడినని దిగులు పడను, మీరు చెప్తే పడతాను అని క్యాప్షన్ పెట్టారు. వాస్తవానికి జగపతి బాబుకు కొన్ని కోట్ల ఆస్తులు ఉండేవి. కానీ ఆయన క్యాసినో, జూదం లాంటి వాటికి అలవాటు పడి చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. అలాగే ఫ్రెండ్స్తో కలిసి వ్యాపారం చేసి కూడా చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కానీ ఇప్పుడు మరోసారి జగపతి బాబు అదే ప్రదేశానికి వెళ్ళి దిగిన ఫోటోను పెట్టారు. ఇది చూసిన వాళ్ళంతా నిజంగానే మీకు సిగ్గులేదు సార్ అన్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి.